వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని టీడీపీ ఎల్లో మీడియాలు పదే పదే విషం కక్కాయి. వచ్చే ఎన్నికల్లో ఈ సంక్షేమ పథకాలకు 3 రెట్లు ఎక్కువగా తాను ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీలిచ్చేస్తున్నారు. జగన్ ఇస్తున్న దానికంటే ఎక్కువ ఇస్తే రాష్ట్రం సొమాలియా అయిపోదా? అయినా అంత ఎక్కువ మొత్తంలో పథకాలు అమలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారంటే టీడీపీ అండ్ ఎల్లో మీడియాలు ఆముదం తాగినట్లు మొహం పెడతాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి పార్టీని దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే రీతిలో ఓడించారు ప్రజలు. 23 స్థానాలతో సరిపెట్టుకో అని చెప్పి ఇంటికి పంపించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో పేద వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేలా సంక్షేమ పథకాల జల్లు కురిసింది. అవి కూడా అవినీతికి లంచాలకు ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే నిధులు జమ చేస్తున్నారు. ఇంటింటికి సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూసేందుకు సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్లను నియమించారు. దీంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలో పాతుకుపోతుందన్న అక్కసుతో చంద్రబాబు నాయుడు అండ్కో రకరకాల కుట్రలకు తెగబడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టులకెక్కి అడ్డుకున్నారు. పేదలకు డబ్బులు దోచిపెడుతున్నారంటూ యాగీ చేశారు. ఇలాగే నిరుపేదల ఖాతాల్లో డబ్బులు వేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టారు చంద్రబాబు. దున్నపోతూ ఈనిందంటే దూడని కట్టెయ్యమన్న వెర్రి వెంగళప్పల చంద్రబాబు ఇలా అనడం ఆలస్యం. ఎల్లో మీడియా గోదాలోకి దూకేసి ఏపీ దివాళా తీసేస్తోందని గుక్కపెట్టి ఏడుపు మొదలుపెట్టింది. చంద్రబాబు ఎల్లో మీడియాలకు తోడు సిపిఐ జనసేనలు కూడా కలిసి చంద్రబాబు చేసే వెర్రి మొర్రి విమర్శలకు ఊతమిచ్చాయి. ఏపీ దివాళా తీసేసిందని బోరుమన్నాయి. 4 ఏళ్ల పాటు ఇలా ఏడుస్తూనే వచ్చిన చంద్రబాబు నాయుడు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మంచి సేవలు అందిస్తోన్న వాలంటీర్లపైన ఏడ్చారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గొంతు కలిపి రాగయుక్తంగా ఏడ్చారు. మహిళలను అక్రమంగా రవాణా చేసేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మెడకాయ మీద తలకాయ లేని ఆరోపణ ఒకటి చేశారు. అది కేంద్రంలోని పెద్దలే తనకి చెప్పారని చంద్రబాబు స్టైల్లో ఓ అబద్ధం కూడా చెప్పారు పవన్. అందరూ కూడా టీడీపీ జనసేనలను అసహ్యించుకుంటున్నారని గమనించగానే చంద్రబాబు నాయుడు తనకే సాధ్యమైన విద్యని తెరపైకి తెచ్చారు. అదే యూటర్న్ తీసుకోవడం. యూటర్న్ తీసుకుని సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమానికి 3-4 రెట్లు ఎక్కువే ఇస్తానని అనడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఒకరి చొప్పున అమ్మఒడి ఇస్తోంటే చంద్రబాబు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తాను అమ్మఒడి తరహా పథకాన్ని అమలు చేసేస్తానని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అందిస్తోన్న పథకాలతోనే ఏపీ శ్రీలంక అయిపోతే మరి దానికి 3-4 రెట్లు ఎక్కువ పథకాలను అమలు చేస్తానంటోన్న చంద్రబాబు అప్పుడు ఏపీ ఏమవుతుందో చెప్పాలంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఖచ్చితంగా సోమాలియా కన్నా దిగజారిపోవడం ఖాయమంటున్నారు. ఈ అంశాన్నే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ అండ్ కోని నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే, అధ్యక్ష, మరి జగన్ 70,000కే ఇంత కష్టపడతా ఉన్నాడు కదబ్బా, నువ్వు 70,000కే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నావు కదా, మరి నీకు ఇవన్నీ చేస్తే కనీసం 1,26,000 నువ్వు చెప్పి కొత్త ఎన్ని యాడ్ చేస్తే అది ఇంకా 1,50,000కు పోతుందేమో నాకు తెలియదు. అవన్నీ చేయడానికి నీకు డబ్బులు యాడ్ నుంచి వస్తాయనంటే చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వాళ్ళకి మీడియా బలం ఎక్కువ కదా అధ్యక్ష. ఎల్లో మీడియా ఎక్కువ, మీడియా బలం ఎక్కువ, వాళ్ళు ఏదైనా గోబల్స్ ప్రచారం చేయగలుగుతారు. వాళ్ళందరూ ఏమంటారు, చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని అంటాడు. సరే, పోనీ సంపద సృష్టించే కార్యక్రమం ఆయన కొత్తగా ముఖ్యమంత్రి ఇప్పుడు ఫస్ట్ టైం కావడం లేదు కదా, ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కావడం లేదు కదా, ఆయన సంపద అనేది ఆయన 14 ఏళ్లలో ఆయన సంపద సృష్టించుండాలి కదా. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని పరితపిస్తోన్న చంద్రబాబు నాయుడు అలవి కాని హామీలను ఇచ్చుకుంటూ పోతున్నారు. 2014 ఎన్నికల్లోనూ 600కు పైగా హామీలు ఉదారంగా దానం చేశారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టో బుక్ను అటకపైకి విసిరేశారు. పార్టీ వెబ్సైట్లో మేనిఫెస్టో ఆనవాళ్లు కనిపించకుండా తీసిపారేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరం లేదన్నది చంద్రబాబు నాయుడి ఫిలాసఫీ. ఆయన రాజకీయ జీవితమంతా దానికే కట్టుబడి ఉన్నారు. అందుకే హామీలు ఎన్నైనా ఇచ్చేయొచ్చని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడిని సుదీర్ఘకాలం పాటు గమనిస్తోన్న ఏపీ ప్రజలు మాత్రం చంద్రబాబు హామీలను నమ్మడం లేదు.